కొట్టి చెబుతున్నా. ఇదిగో అనసూయ, నా బిడ్డని చంపడం కాదుగానే దాని ఒంటి మీద చెయ్యేసే దమ్ము ధైర్యం నీ కుటుంబంలో ఆడోళ్ళకి కాదా, మీసం ఉన్న మగోళ్ళకి కూడా ఉండదా? ఏటనుకున్నావా నువ్వు? నోర్మై, అదేమన్నా పెద్ద పిస్తా అనుకుంటున్నావా? కొడితే దెబ్బ తగలదా? పడితే ప్రాణం పోదా? నువ్వు చెప్పినంత సినిమా ఏం లేదు దానికి. మా అత్తయ్య గారు ఒక్క దెబ్బ కొట్టగానే పుట్టుక్కని చచ్చింది. అలాంటి దాన్ని పట్టుకొని పులిబిడ్డ మట్టిగడ్డ అన్నారు. అది పులిబిడ్డ కాదు, గాడిద బిడ్డ. అందుకే మా అత్తయ్య గారు ఒక్క దెబ్బ కొట్టగానే చచ్చింది. నోరు ముయ్యండి, నోరు ముయ్యండి, నోరు ముయ్యండి, నోరు ముయ్యండి, నోరు ముయ్యండి. చచ్చిపోయిన వాళ్ళ గురించి చీప్ గా మాట్లాడితే ప్రాణం తీస్తానండి. పొలమే బసంతే చూసినావా? నువ్వు బతుకుంటే నువ్వు చచ్చిపోనావని చెప్తున్నారు. అవునండి, వాళ్ళు చెప్పింది నిజమే. మీ కూతురు బసంతి వాళ్ళ చేతుల్లో చచ్చిపోయింది, వాళ్ళ చేతుల్లో చచ్చిపోయింది, చేతుల్లో చచ్చిపోయింది. సచ్చినాదా? లేదు, అబద్ధం. మీరందరు కలిసి మమ్మల్ని ఆట పట్టిస్తున్నారు కదూ. నువ్వు మా బసంతివే కదూ? కాదు, నేను మీ బసంతిని కాదు. కాకపోతే నువ్వు ఎవరు అడుగుతున్నారుగా, మరి చెప్పు. మధు, మధుమతి, 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 మధుమతి. ఏంటి? నువ్వు మధుమతివా? అవునండి, మీ కోడలు మధుమతినే. ఏంటే కొత్త నాటకం ఆడుతున్నావా? నువ్వు మధుమతివి కావని మాకు తెలుసు. చెప్పు, ఎవరు నువ్వు? తాళి కట్టిన భర్త. మీరు కూడా అలా మాట్లాడితే ఎలాగండి? నేను నిజంగా మీ మధునే. కాదు కాదు, నువ్వు ఖచ్చితంగా మధువు కాదు. బతికే ఛాన్సే లేదు. ఏ ఎందుకు లేదు? ముమ్మాటికి నేను మధుమతినే. కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే మధుమతి చచ్చిపోయింది. లేదు, బతికే ఉంది. లేదు, నా చేతులతోనే నేనే స్వయంగా చంపేశాను, 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 చంపేశాను. శబాష్! ఎదురొస్తుందని మధుమతిని చంపేశారు, ఎదిరించిందని బసంతిని చంపేశారు. ఇలా ఎంతమందిని చంపేస్తారు? ఇలా ఎంతమంది అమాయకులు ఉసురు పోసుకుంటారు? మీరసలు ఆడవాళ్ళేనండి? ఆడజన్మ ఎలా ఎత్తారండి? సిగ్గేస్తుందండి. మీరు ఆడవాళ్ళుగా పుట్టినందుకు ఆడజాతి మీదే అసహ్యం వేస్తుందండి. పాపమండి, దుర్మార్గమండి. ప్రాణంతో సమానంగా పెంచుకున్న ఆడపిల్లని పెళ్లి పేరుతో మీ చేతిలో పెడితే కట్నం కోసం కసాయి వాళ్ళ మారిపోయి కోడలన్న కనికరం కూడా లేకుండా నిండు ప్రాణాన్ని నిర్దాక్ష్యంగా తీసేయడానికి మీకు చేతులు ఎలా వచ్చాయండి?
కూడా ఒక అమ్మే కదండి, మీకు ఒక కూతురు ఉంది కదండి. నేను మీ కూతురు లాంటి ఆడపిల్లనే కదండి. మరి నా ప్రాణం తీయాలనుకున్నప్పుడు మీ అమ్మ మనసు అడ్డుపడలేదా అండి? అయ్యో పాపమని అనిపించలేదా అండి? అనిపించదో 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 అనిపించదో. అనిపించదో అనిపిస్తే అది అనసూయే కాదు, అనసూయే కాదు, అనసూయే కాదు, కాదు. నువ్వు అవును, నేనే 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 నేనే. ఏ రాడులే అనుకున్నావా, రాలేడులే అనుకున్నావా? పాపాత్మురాల 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 పాపాత్మురాల. రాయ్, ఎవడా నువ్వు? ఎవరా? అణువణువు వణికిపోతున్న మీ అమ్మని అడుగు. భయంతో బయటికొచ్చిన ఆమె చంపల మీద చెమట చుక్కలు అడగరా? ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్నా ఆవిడ గుండెనడుగురా. నేనెవర్నో కథలు కథలుగా చెప్తాయి. అమ్మ చెప్పడమేంట్రా అసలు? రేయ్, నా ముందు నిలబడే వయసు గాని అర్హత గాని మీ అమ్మకే లేవు. నువ్వెంతరా? పిల్లక్కాకి పిల్లక్కాకి పిల్లక్కాకి. ఏ అనసూయ, నీకు ఆ రోజే చెప్పాను, నీ దుర్మార్గాలు, నీ పాపాలు, నీ ద్రోహాలు నాతోనే ఆగిపోవాలి అని. లేదంటే నేను మళ్ళీ వస్తానని. అయినా నువ్వు మారలేదు. నా మాట నీ చెవికి ఎక్కలేదు. పాపిష్టి డబ్బు కోసం పాపాలు చేసే స్థాయి నుండి ప్రాణాలు తీసే స్థాయి వరకు వచ్చావు. మనిషిని మనిషిగా చూడడం మానేశావు. అసలు నువ్వు ఒక మనిషి అన్న సంగతే మర్చిపోయావు. అందుకే ఆ రోజు మధుమతిని చంపావు. ఈ రోజు బసంతి రూపంలో ఉన్న అదే మధుమతిని మళ్ళీ చంపావు. అదే మధుమతిని మళ్ళీ చంపావు. మధుమతిని మళ్ళీ చంపావు. మధుమతిని మళ్ళీ చంపావు. అంటే మధుమతి బసంతి ఒకటేనా? ఏ ఆశ్చర్యంగా ఉందండి? ప్రాణం తీస్తే ఎలా బతికిందని అయోమయంగా ఉందా? నీ పగ నా ప్రాణం తీస్తే ఆ మహానుభావుడు దయ నాకు ప్రాణం పోసి పునర్జన్మనిచ్చింది. లేదంటే ఈ పాటికి మధుమతి చరిత్ర ముగిసిపోయి ఉండేది. అంటే ఆ రోజు దీన్ని కాపాడింది కూడా నువ్వేనా? ఆ రోజే కాదు, ఈ రోజు బసంతిని కాపాడింది కూడా నేనే.
నువ్వెంత నీచురాలివో, డబ్బు కోసం గడ్డి తినే కుక్కవో తెలుసు కాబట్టే నిన్ను నీడలా వెంటాడాను. నీ ప్రతి పాపానికి నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను. ఈ అమాయకురాల్ని అడుగడుగునా కాపాడుతూ వచ్చాను. ఈ రోజుతో నీ పాపం పండింది. నీ అంతు చూద్దామనే వచ్చాను. చాలా ఆపరా. ఇందాక నేను చూస్తున్నాను, వింటున్నాం కదా, ఉపన్యాసాలు ఇస్తావేంటి? చూడు, నేను బతుకుండగా మా అమ్మని చంపడానికి దేవుడే ధైర్యం చేయడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? నలిపేస్తా. రేయ్ 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 రేయ్, నలిపేయడానికి నేనేమన్నా నలుసు అనుకున్నావురా? నాలుక కోస్తా. అసలు మీ అమ్మ గురించి ఏం తెలుసా నువ్వు మాట్లాడుతున్నారా? మీ అమ్మకు సంబంధించిన ఒక్క పేజీ కూడా నువ్వు చదవలేదురా. నేను మొత్తం జీవితం చదివాను. నన్ను కెలకొద్దు, పాతేస్తా. నువ్వు పాతేస్తే చూస్తూ కూర్చోడానికి మేము చిన్నపిల్లలా కనిపిస్తున్నావా? అమ్మా, వీడెవడో ఎందుకు వచ్చాడో నాకు తెలీదు, కానీ పిల్లొచ్చి గుడ్డు నెక్కిరించినట్టు, కొమ్ములొచ్చి చెవుల్ని చమత్కరించినట్టు ఉందిరా. రేయ్ రేయ్ రేయ్, తల్లి ప్రేమలో కళ్ళు మూసుకుపోయిన గుడ్డివాడివిరా నువ్వు. నీకు మీ అమ్మ ఆవేదన తప్ప నీ భార్య రోదన కనిపించదురా? ఎరా, నీ భార్య కూడా ఒక ఆడదని నీకు అనిపించట్లేదురా? ఎరా, ఈ ప్రపంచంలో మీ అమ్మ ఒక్కతేనా ఆడదే? మీ అమ్మ ఒక్కదానికైనా కన్నీళ్లున్నదే? ఆడతనం, ఆప్యాయత, అనురాగం, అమ్మతనం మీ అమ్మకేనా తెలిసింది? నీ భార్య ఆడది కాదా? ఆమె కన్నీరుండదా? ఆమె ప్రాణానికి విలువలేదారా? మీరు మనుషులా, మృగాలా? అసలు మనిషి జన్మ ఎత్తారా మీరు? మీలాంటి వాళ్ళని ఖండాలుగా కోసి ఖండాంతరాల్లో విసిరిపారేయాలి. హే రాజశేఖర్, నన్నేమైనా అను, నా కొడుకి జోలికి వెళ్ళకు. ఏ నీ కొడుకు నన్నేసరికి తల్లి ప్రేమ బయటకు వచ్చిందా అండి? హ, నువ్వు నీ కొడుకుని కన్నట్టే నా తల్లి నన్ను కనలేదా? చంపుతా అన్న మాటనే తట్టుకోలేకపోయారే, మరంత తేలిగ్గా నన్నెలా చంపాలనుకున్నారు అత్తయ్య గారు? ఏయ్! నువ్వు చేసిన మోసానికి, చేసిన నష్టానికి నిన్ను చంపగా సంక్రాంతికి నువ్వు ఊరేగుతావా? అయినా ఏంటే ఇప్పుడు? అవునే, నిన్ను చంపాం. నువ్వు నాకు నచ్చలా, మా అమ్మ నిన్ను మెచ్చలా, అందుకే చంపాం. ఇప్పుడేంటి? నువ్వాగవు. అయినా దీంతో మాట్లాంటామా? టైం వేస్ట్. రేయ్, ఆడి మెడబట్టుకుని బయటికి గంటేయండిరా. దారా రంగా, ఏంటయా నువ్వు? అబ్బా, ఎరా, అంత బలవంతుడువా? వస్తున్నా, అయ్యో, వద్దు, నేనే చెట్టు, వస్తున్నా. చెట్టు, అయ్యో, వద్దు, వద్దు చెట్టు. వద్దు 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 వద్దు. నాతో యుద్ధం వద్దు. కాకలు తీరిన మీ అమ్మే కాళ్ళు చేతులు కట్టుకొని నిలబడింది అంటే నేనేంటో ఈ పాటికే నీకు అర్థమై ఉండాలి. అయినా నువ్వెవడివరా నన్ను గెలవడానికి? నువ్వు అనుభవించే ఆస్తి దగ్గర నుండి నువ్వు కట్టుకునే బట్ట వరకు అంతా నాదే. నువ్వు అనుభవించే ఆస్తి దగ్గర నుండి నువ్వు కట్టుకునే బట్ట వరకు అంతా నాదే. నేను పెట్టిన భిక్షరా. నేను వదిలేసిన ఎంగిలి కూడు రాది కాదని మీ అమ్మని చెప్పమను. అమ్మా, వాడు ఏం
ఏం బాగుతున్నాడమ్మా? మన ఆస్తి వాడిదా? ఆ ఆస్తి వాడు మనకు పెట్టిన భిక్ష చెప్పమ్మా. దొంగ, అదొక గజ దొంగ, గజ దొంగ, గజ దొంగ, గజ దొంగ. డబ్బు కోసం బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, అనురాగాలు తెలియని పరమ కిరాతకురాలది, పరమ కిరాతకురాలది. అదో రక్తం మరిగిన పులి, 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 పులి. దానికి రక్త సంబంధాలు తెలియవురా. అందుకే నా ఆస్తి కోసం, నా డబ్బు కోసం నా భార్య బిడ్డల్ని మాయం చేసింది. వాళ్ళని నాకు దూరం చేసింది. అందమైన నా జీవితాన్ని, అద్భుతమైన నా కుటుంబాన్ని ముక్కలు చేసింది. రాజభవనం లాంటి ఇంటి నుండి రాజశేఖర్ని రాళ్లపాలు చేసింది. అలాంటి ఈ దుర్మార్గురాల్ని అప్పుడే చంపేస్తుండేవాణ్ణి. కాని ఎప్పటికైనా మారకపోతుందా, తప్పు తెలుసుకోకపోతుందా అని ఆగాను. కానీ తప్పుల మీద తప్పులు చేస్తూ పశువు ఎన్నటికీ మనిషి కాలేదని రుజువు చేసింది. ఇక ఇలాంటి దానికి బతికే అర్హత లేదు. దీన్ని బతకనివ్వకూడదు. రాజశేఖర్ గారు, నన్ను మన్నించండి. ఈ ఒక్క తప్పు క్షమించండి. అవును, నేను పాపినే, దుర్మార్గురాల్నే. డబ్బు కోసం మీ కుటుంబాన్ని నాశనం చేశాను. చెయ్యరాని నేరాలు చేశాను. తప్పైపోయిందని ఇప్పుడు నేను చెంపలేసుకుంటున్నాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. నన్ను నమ్మండి. మాంసానికి అలవాటు పడ్డ మృగం గడ్డి తిని బతుకుతాను అంటే గుడ్డిగా నమ్మేయడానికి నేనేమైనా చెడ్డీలు వేసుకునే పిల్లాన్ని అనుకుంటున్నావా? పిసినారి పొరుగా. అయ్యో, మీకెలా చెప్పాలండి? అమ్మ మధుమతి, నువ్వైనా చెప్పమ్మా. నేను నా కూతుర్లో చూసుకుంటానమ్మా. నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానమ్మా. నా నెత్తిని పెట్టుకుని చూసుకుంటానమ్మా. నన్ను చంపొద్దని చెప్పమ్మా. నన్నేం చెయ్యొద్దని చెప్పమ్మా. అమ్మా, ఆడికి భయపడతావేంటమ్మా? ఆడనా తోపా అసలు? అయ్యో, నువ్వు నోరు మొయ్యరా. నోరెత్తావంటే చంపేస్తాను. సార్, పాపం వాడు చిన్న పిల్లోడు, ఏదో తెలియక మాట్లాడాడు. వాడిని క్షమించండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటారా? వద్దో వద్దో వద్దో. నీ నటనలు, నాటకాలు నా దగ్గర కాదు. నువ్వు మారడం అంటే నీ జన్మ మారాలి. జన్మ మారాలి అంటే నువ్వు చావాలి. చావే, చావే, చావు. మర్యాదగా మా అమ్మను వదలరా. వదులు మా అమ్మని. మర్యాదగా మా అమ్మను వదలరా, లేకపోతే దీని ప్రాణాలు గాల్లో కలిసిపోతే వదలు. తప్పు చేస్తున్నావురా. మీ అమ్మ అడుగు జాడల్లో నడవద్దు. ఆ అమ్మాయిని వదులు. ముందు నువ్వు వదులు, అప్పుడు నేను వదులుతా. వదులు. మీ అమ్మ రక్తమేరా నువ్వు. నిన్ను నమ్మను. ముందు నువ్వు వదులు. నువ్వు వదిలితేనే వదులుతా, లేదా వదలను.
వదలరా. వదలరా. ఏం చేస్తావు? నువ్వేనా పెద్ద పుడింగ్ వారా? తెగ రెచ్చిపోతున్నావు. నాకు గాని తెక్క తప్పిందంటే దీన్ని ఇప్పుడే చంపాడు తప్పుతా. రేయ్ 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 రేయ్, ఒక్కసారి నన్ను ఇలా రెచ్చగొట్టినందుకే మీ అమ్మ చావుని చూసింది. ఆ చావుని నువ్వు చూడాలనుకోవద్దు. వదిలిపెట్టావు. ఏయ్, నా కళ్ళ ముందే మా అమ్మని చంపాలనుకున్నావు కదూ? ఇప్పుడు ఇప్పుడు నీ కళ్ళలో నేను కన్నీళ్లు చూడాలి. ఇప్పుడు ఇప్పుడు నీ కళ్ళలో నేను కన్నీళ్లు చూడాలి. దీన్ని నేను చంపుతుంటే నువ్వు వెక్కి వెక్కి ఏడవాలరా. దీన్ని చంపుతాను, చూసుకో. చెప్తా చెప్పినా వినవు కదరా. ఇప్పుడు నిన్ను చంపేస్తాను. ఎవడడ్డొస్తాడో చూస్తాను. ఏయ్, నిన్ను. ఏయ్, అనసూయ.